హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు, కానీ ఒక చిన్న ట్విస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఏమిటనేది ఒకసారి చూస్తే, ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చేయాలని చెప్పి ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏంటి, ఈ ఎన్నికల ప్రక్రియలో లోపాలు ఉన్నాయి, ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఇంతకుముందు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఉండాలి, భారీ మార్పులు రావాలని చెప్పి కొన్ని కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. చాలా మంచి అంశాలు అవి. అది జరిగితేనే ఈ 2024లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే చర్చ జరుగుతూ ఉందో, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు కానీ, నిజంగా ఈ ఓటమికి సంబంధించి కొన్ని వేల ప్రశ్నలు ఉన్నాయి, వాటికి ఇంతవరకు సమాధానాలు రాలేదు. మేధావులు, పెద్ద పెద్ద మేధావులు అడుగుతూ ఉన్నారు. వాటిని ఎగ్జాంపుల్గా తీసి నిమిషానికి ఎన్ని ఓట్లు పడాలి, ఎన్ని ఓట్లు పడ్డాయి, 6 తర్వాత ఏం జరిగింది, తెల్లవారుజామున 2 గంటలకు ఏం జరిగింది, ఎన్నికల రోజు వచ్చిన పోలింగ్, ఇట్లా చాలా ఉన్నాయి. ఏ ఒక్కదానికి ఆన్సర్ లేదు. సుప్రీంకోర్టులో ఎస్ఓపి కూడా మార్చారు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ బిఫోర్ మార్చాలి. ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన వారి తప్పులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వాళ్ళు పిలిచినప్పుడు, మాట్లాడినప్పుడు, అక్కడ కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు అన్నిటిని గుడ్డిగా నమ్మి సంతకాలు పెట్టొచ్చిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళారనుకోండి, ఎన్నికల కమిషన్ కోర్టులో వాళ్ళు సంతకాలు పెట్టారు, ఆల్రెడీ ఒప్పుకోనని చెప్తుంది, కాబట్టి వీళ్ళు అడగడానికి లేదనేటువంటిది మనం వింటున్నాం. అండ్ అదే కాకుండా ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఏదో ఒకరోజు ఈ ఎన్నికలకు సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, మిగతా రాష్ట్రాలలో కూడా కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు, వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఓట్ల తొలగింపుకు సంబంధించి కానీ, అన్నీ ఈ ఈసీ వివరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ, ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి. అంతేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే రవాణా శాఖ మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా వాటన్నిటికి బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. అక్కడ ఆయన అన్నారు, 89 చోట్ల టీడీపీ పార్టీకి అభ్యర్థులు లేరు, ఇది మన ఏజెంట్లు లేరు, బూతుల్లో చాలా బూతుల్లో ఏజెంట్లు లేరు, ఇట్లా కాబట్టి బలం లేదు, వచ్చే ఎన్నికలు మనం బాగా కష్టపడాల్సి ఉంటుంది, ఈ కూటమి వల్ల నష్టపోతున్నాం అనే కొన్ని అంశాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఇక్కడ ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి అంటే, వీళ్ళు ఈవీఎంల ద్వారానే గెలిచారు, మోసం చేసే గెలిచారు. ఇప్పుడు ఏదైతే కోర్టులో ప్రస్తావించారో ఈ అంశాలు అక్కడ పనిచేసాయని అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పే మార్పులు ఏమంటే చాలా ముఖ్యమైనటువంటి మార్పులే. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. అండ్ అదేవిధంగా హైరిష్, అది కూడా చాలా ముఖ్యం. బయోమెట్రిక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 అంశాలు, ఈ 3 మార్పులు చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వైసీపీని అభిమానించే వాళ్ళు కానీ, అండ్ న్యూట్రల్ పీపుల్ కూడా కానీ, అంటే ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలని కోరుకునేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, పాత పద్ధతి పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఇంకా మంచిది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో మరి ఏమంటారు, రిగ్గింగ్ చేయాలంటే చేస్తారు. వీటిని ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలన్నిటిని అనుసంధానం చేస్తూ ఈ రకంగా పేపర్ బ్యాలెట్ పద్ధతిలో కనుక ఎన్నికలు జరిగితే, ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ చెప్పినటువంటి ఐరిష్ కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, తర్వాత బయోమెట్రిక్ అని, ఇవన్నీ కూడా ఖచ్చితంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తనిఖీ చేయడం ద్వారా ఖచ్చితంగా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషనర్ సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది, కోరడం జరిగింది. ఇక్కడ నిజంగానే సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకరి ఓటు ఒకరు వేస్తున్న పరిస్థితి, ఒకరికి ఒకే ఓటు మన ప్రజాస్వామ్యంలో, అది కాకుండా ఒకరి ఓటు ఒకరు వేయడం, పాత కార్డుల పైన, పాత ఓటర్ కార్డు పైన ఉన్నటువంటి కొన్ని అంటే సరిగా అక్షరాలు కనిపించకపోవడం, ఫోటోలు కూడా సరిగా కనిపించకపోవడం, అది కనిపించకపోవడం వల్ల ఎవరి ఓటో వేరే వాళ్ళు, ఇప్పుడు నా ఓటు వేరే వాళ్ళు వేస్తూ ఉన్నారు, సరిగా లేకపోవడం వల్ల, క్లారిటీ లేకపోవడం. అంటే అదేవిధంగా కార్డు పైన టైమింగ్ తప్పిదాలు ఉన్నాయి. ఈ రియల్ టైంలో ఉన్నదానికి అనుసంధానం కానీ, పాత సమాచారం ఇప్పుడు ఉన్నదానికి పాత సమాచారం అనుసంధానం కావడం లేదు, సెట్ అవ్వడం లేదు. అంటే ఇవి మరి దొంగ ఓటు పడుతున్నట్టే కదా. ఇక్కడ వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఇక్కడ అతి ముఖ్యంగా ఏంటంటే, నకిలీని అరికట్టాలంటే బయోమెట్రిక్ తప్పనిసరి అని చెప్పి, ఇక్కడ ఏదైతే ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950 కింద ఆధార్ కార్డు ప్రత్యేక సరైన గుర్తింపుగా మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, అదేవిధంగా బయోమెట్రిక్ కూడా సేమ్ ఆధార్ కార్డు లాగానే చూస్తే, ఆ రకంగా గుర్తిస్తే ఖచ్చితంగా
పారదర్శకమైనటువంటి ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అంశాలన్నింటికి సంబంధించి ఇప్పుడు పిటిషన్ వేసినటువంటి అశ్విన్ కుమార్ గారు మరి ఈసీకి మార్చి 28న వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం కానీ సమాచారం కానీ ఇవ్వలేదంట వాళ్ళకు దీనికి సంబంధించి. సో మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి 324 అధికారుల ద్వారా, అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి 324 అధికారుల ద్వారా వాళ్ళకి అధికారం ఉందంట చర్యలు తీసుకోవడానికి ఈసీకి, కానీ అవేవి కూడా చేయడం లేదని చెప్పి కోర్టు దృష్టికి తీసుకుపోయినారు. అయితే కోర్టు ఏం చెప్తా ఉందంటే ఇదే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పటికిప్పుడు మేము చర్యలు తీసుకోలేము, అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పటికిప్పుడు మేము చర్యలు తీసుకోలేము అంటే ఖర్చులు కావచ్చు, ఏర్పాట్లు చేసి ఉండడం కావచ్చు, కొన్ని మార్పులు చేయాలంటే ఇబ్బంది, ఇట్లా రకరకాల అంశాలను కోర్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది కాకుండా భారతదేశంలో తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆలోచిస్తామని చెప్తా ఉన్నారు. సో మరి దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మరి మీ అభిప్రాయం ఏంటని చెప్పి అడిగింది న్యాయస్థానం. అంటే స్వీకరించింది ఓకే. సో ఇప్పుడు ఈ మంత్లో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దాని విషయంలో ఏం చేయలేమని చెప్పేసింది. సో మరి ఏం చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటారు ఏందన్నది చూడాలి. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కీలకమైనటువంటి మార్పులు జరగాలని చెప్పి బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే ఏ చర్చ జరిగినా, ఏం మాట్లాడినా టీడీపీ గ్రాఫ్ పడిపోయింది, కూటమి పని అయిపోయిందని చెప్పి ఎన్నిసార్లు మాట్లాడినా వాళ్ళు చెప్పేది ఏంటంటే కూటమికి ఈవీఎంలు ఉన్నాయి, కూటమికి కేంద్రం సపోర్ట్ ఉంది, ఈవీఎంల ద్వారా గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఎంత గ్రాఫ్ ఉంటే ఏం లాభం అని చెప్పి పదే బాధపడుతున్న పరిస్థితులు మనం చూసాం. కాబట్టి ఈ మార్పులు జరిగితే కనుక వైసీపీకి ఖచ్చితంగా అడ్వాంటేజే అవుతుంది. అండ్ దాంతోపాటు ఇప్పుడు సరి ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి తరుణంలో వైసీపీ పార్టీ బాధ్యతగా తీసుకొని బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ ప్రక్రియను నిత్యం గమనిస్తూ తప్పిదాలు ఉంటే కనుక ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవాలి. ఈ అంశాలపైన కూడా వైసీపీ న్యాయ పోరాటం చేస్తే ఇంకా మంచిదనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సరే మరి ఏం జరుగుతుంది ఏంటన్నది చూద్దాం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.